Former Chief Minister and BRS Chief KCR got relief in Telangana High Court. The High Court stayed the trial against KCR in 2011 Rail Roko case. Notices were issued to the respondents. Later, the hearing was adjourned to the 18th of next month. KCR approached the High Court that he did not participate in the Rail Roko program. It is stated that in the petition that an illegal case has been filed against him. The court took it up for trial and gave temporary relief to KCR. MLC Jeevan Reddy was angry that those who had fought for years were included in the party without saying a word to me. Time will decide my future. He said that the Congress workers are upset and suffering due to the developments taking place in the party. They were angry that they had to know the news of MLA's arrival in the newspapers. He asked if this is a honor given to my seniority of 40 years and why this party for me, why this MLC post. MLC Jeevan Reddy said that in order to increase the numerical strength in the Legislative Assembly, they are unilaterally inducting MLAs from other parties. But that inclusion is not appropriate to take unilateral decisions without respecting the sentiments of the activists of the area. పార్టీలో జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైండ్రు, వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తుండ్రు, కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆతిథ్య స్పర్ధ పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యులను ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అధ్యక్షులు కృషి చేసి 4 దశాబ్దాల ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకు. అంటే ఇప్పుడు శ్రీధర్ బాబుతో మీరు మాట్లాడారు కదా, మీరు అంటే ఆయన సమ్మతించారా? ఎవరి సంతృప్తి అనేది కాదు, జరిగిన పరిణామాలపై ఏదైతుందో చర్చించడం జరిగింది.